తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముగిసిన తొలి విడత నామినేషన్ల గడువు అర్ధరాత్రి వరకు కొనసాగిన ప్రక్రియ. ఇవాళ నామినేషన్ల పరిశీలన. రెండో విడత ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్. డిసెంబర్ 2 వరకు నామినేషన్ల స్వీకరణ. డిసెంబర్ 14న 4333 గ్రామాల్లో ఎన్నికలు. ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమిట్ నిర్వహణ. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం. ప్రపంచానికి మా విజన్ ఏంటో చూపిస్తామన్న శ్రీధర్ బాబు. డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో డ్రోన్ షో. ఒకేసారి 3000 డ్రోన్లతో ప్రదర్శన. గ్లోబల్ సమిట్ ముగింపు రోజు నిర్వహణ. 50,000 కోట్ల స్కామ్ అనేది అవగాహన లేని మాటలు. టెండర్లే పిలవకుండా స్కామ్ ఏంటి? బీఆర్ఎస్ విమర్శలకు భట్టి కౌంటర్. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం. 32% కూడా ఇవ్వడం లేదు. వారి స్థానాల్లో ముస్లింలు కూడా పోటీ చేస్తారన్న కిషన్ రెడ్డి. పెంచలయ్యను హతమార్చింది టీడీపీ శ్రేణులే. కుట్రదారులు కోటంరెడ్డి అనుచరులన్న కాకాణి. టీడీపీ కార్యకర్తలకు సంబంధం లేదన్న కోటంరెడ్డి. 2029 ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి. కొలికపూడి అంశాన్ని నేను చూసుకుంటా, ఎవరూ జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు సూచన. రైతు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం. పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం. తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దన్న నాదెండ్ల. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 10, హనుమకొండలో 12.5, హైదరాబాద్లో కూడా 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. మాడగడ, వంజంగి, మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. 20కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. ఉచ్చింతల్లో ఈక్వాలిటీ రన్. భారీగా పాల్గొన్న భక్తులు, వేద విద్యార్థులు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమన్న చిన్నజీఆర్. ఇవాళ బంద్కు మావోయిస్టుల పిలుపు. అల్లూరు జిల్లా ఏజెన్సీలో హై అలర్ట్. ఏవోబీలో ముమ్మర కూంబింగ్. ఎయిర్ బస్ విమానాల్లో వేగంగా సాఫ్ట్వేర్ అప్డేట్. 270 విమానాలకు పూర్తి. డీజీసీఏ ప్రకటన. దూసుకొస్తున్న దిత్వా తుఫాన్. తమిళనాడులో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పూణే, వడోదర నుంచి 10 అదనపు బృందాలు తరలింపు. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. 5 జిల్లాలకు ఆకస్మిక వరదలొచ్చే ఛాన్స్. అప్రమత్తమైన అధికారులు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు. ఇవాళ అఖిలపక్ష సమావేశం. అజెండా, బిల్లులపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం. చెప్పుల దుకాణంలో చెలరేగిన మంటలు. అన్నా, చెల్లి సహా 4 మృతి. ఎస్ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసే ప్రయత్నం. ఎన్నికల సంఘం ఉద్యోగులపై ఒత్తిడి పెంచారు. అఖిలేష్ యాదవ్ ఆరోపణలు. ఢిల్లీ పేలుడు కేసులో నిందితులకు కస్టడీ పొడిగింపు. 4కి మరో 10 రోజులు కస్టడీ. పూర్తి వివరాలు రాబట్టనున్న ఎన్ఐఏ. నేడు భారత్, సౌత్ ఆఫ్రికా మధ్య తొలి వన్డే. రాంచీ వేదికగా మధ్యాహ్నం మ్యాచ్. రోహిత్, కోహ్లీపైనే అందరి దృష్టి. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.